మాకు పెళ్ళయి 15 సంవత్సరాలైంది. మాకు రొటీన్ సెక్స్ బోర్ అనిపిస్తోంది. అందువల్ల గ్రూప్ సెక్స్ కోసం మేమిద్దరం ఇష్టపడుతున్నాం. గ్రూప్ సెక్స్ చేసేవాళ్ళు గ్రూపులుగా క్లబ్బులుగా ఉంటారని విన్నాం. ఆ క్లబ్బులు ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడం ఎలా? గ్రూప్ సెక్స్లో అందరికీ తెగ ఎంజాయ్మెంట్ ఉంటుందని తెలిసింది. బ్లూ ఫిలిమ్స్లో గ్రూప్ సెక్స్ చేయగా చూసాము. రొటీన్ సెక్స్తో బోర్ అనిపించింది. మా ఇద్దరికి ఆ రుచి చూడాలని ఉంది. దీనికి సంబంధించి వివరాలు ఏమైనా చెప్పగలరా అంటూ అడుగుతున్నారు. ఎందుకు అసలు మొనాటిని రావాలండి జీవితంలో? వాడు సరిగ్గా చేసుకోకపోతే వాడు మొనాటిని వచ్చింది. గ్రూప్ సెక్స్ ముందు ఏదో ఊహించుకుంటున్నారు, తెలియక దానికి చేస్తున్నారు. అంటే ఒకటి భార్య ఇంకో భర్తతో ఇంకో మగాడితో పోవాలి, ఇంకో మగాడు ఇంకొక భార్యతో పోవాలి. అదేదో థ్రిల్ అనుకుంటున్నారు వీళ్ళు. చాలా తప్పు. అసలు ఆ రకమైన మనుషులు జంతువులు కాదండి, జంతువులు కాదు. అలాగా ఒక ఆడది ఇంకో మగాడితో పోవడం, మగాడు తెలిసి అంత మరీ ఘోరంగా గ్రూప్ చేయడం ఎంతను ఒక సరైన పద్ధతి మాత్రం కాదు. ఆ గ్రూప్ సెక్స్ కోసం చేద్దాము, ఎంజాయ్ చేద్దామని ఆలోచన మాత్రం రాంగ్. ఆ రకంగా ఆలోచనతో ఉన్నాయి. క్లబ్స్ ఉన్నాయి, మనకు ఫారిన్ కంట్రీస్లో అంటే చాలా ఓపెన్గా గ్రూప్ సెక్స్ క్లబ్స్ అని ఉన్నాయి. అక్కడ వెళతారు, చేస్తారు, అన్నీ చేస్తున్నాయి. మన భారతదేశం ఇంకా అలాంటి కల్చర్ రాలేదు, అది జరగలేదు. ఇంకేమైనా సీక్రెట్గా ఎక్స్ట్రా మ్యారేజ్ కాంట్రాక్ట్ జరుగుతాయేమో కానీ, అంతేగాని ఈ ఆరంగా గ్రూప్ సెక్స్ క్లబ్స్ అంటూ లేవు. ఇంకా నా భార్య నా భర్త అనే దాంట్లోనే వాళ్ళు ఉన్నారు. కానీ ఏదో ఎక్స్ట్రా మ్యారేజ్ కాంట్రాక్ట్ పెట్టుకోవచ్చాము. కానీ అంత తన భార్య తీసి ఇంకో మగాడితో పంపించేసి ఒక మగాడితో ఇంకో భార్య ఇంకోటితో కలిసి అలా ఉండే పరిస్థితి, ఇంకా అలాంటి మానసిక స్థితి మన భారతదేశంలో లేదు. అంచేత అలాంటి ఆలోచన వదులుకోండి. అవి వదులుకొని చక్కగా మీ ఇద్దరు మీ మనసులో పంచుకుని దాన్ని అర్థం చేసుకుని, ఆ జీవితాన్ని ఎందుకు అలాగా డ్రై అయిపోయింది, వాళ్ళలో ఎందుకని ఆనందం లేకుండా పోయింది అనేది తెలుసుకోవాలి. అంతే వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి మరి డాక్టర్ చూపించి ఎలా దాన్ని ఆనందమయం చేసుకోవాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఒక ఆర్ట్ అండి. ఆ కళ నేర్చుకోవాలి. ఆ కళ తెలుసుకుంటే ఎలాంటి జీవితాన్ని సరే, ఎలాంటి శృంగారైనా సరే అనుభవించవచ్చు. అంచేత ఈ గ్రూప్ సెక్స్ అనే కాకుండా వాళ్ళిద్దరి మధ్య చక్కని శృంగారం ఎలా పండుతూనే చూసుకొని చేస్తే చక్కగా ఉంటుంది. కానీ ఆ గ్రూప్ సెక్స్ ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.